రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని పత్తి విత్తనాల గురించి చేసుకునే చేద్దాం. ఎందుకంటే చాలా చోట్ల కానీ నేను ఇంతకుముందు చేసిన వీడియోల కింద కూడా కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి ఆ విత్తనాలు కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను. ఎవరైనా రైతులు ఇంతకుముందు చేసిన వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడకపోతే చూడండి, లేకపోతే ఆ స్క్రీన్ పైన ఐకాన్లో ఇస్తాను చూడండి. మెయిన్గానైతే మీకు బిగ్ బాల్ సైజ్ సంబంధించిన విత్తనాలు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ రేవంత్ చాలా బాగా పోయింది రైతులకైతే. దిగుబడి పరంగా కూడా మనకు 10 నుంచి 15 కింటాల మధ్యలో దిగుబడి రావడం జరిగింది. కాబట్టి ఈ రేవంత్ అనే ఒక మంచి విత్తనం మనకి ఇది పర్వతం సీడ్ వల్లదండి. ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. చాలా వరకు చుట్టుపక్కల ఏరియాలో రైతుల్లో పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా బాగానే దిగుబడి వచ్చింది చెప్పడం జరిగింది. కాబట్టి పెట్టుకోవాలని కూడా ఇలాంటి విత్తనాలు పెట్టుకోవచ్చు. దిగుబడి పరంగా మాత్రం మంచి దిగుబడి వస్తుంది. కాయ సైజు కూడా బాగానే ఉంటుంది. కూలీ వాళ్ళు ఏరేటప్పుడు కూడా మనకు తీసేటప్పుడు కూడా ఈజీగానే వస్తుంది. ఇబ్బంది అనేది ఏముండదు, ఈజీగానే వస్తుంది. కాబట్టి పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకోవచ్చు. ఇది రాగడి భూమి కానీ ఎర్రచెక్క భూమి అయినా కానీ బాగానే ఉంటుంది. కాకపోతే మీకు వాటర్ ఉన్నట్లయితే కూడా ఇంకా అధికంగా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పెట్టుకోవాలంటే మాత్రం ఈ పర్వతం సీడ్ వల్ల వచ్చేసి రేవంత్ ఒక మంచి విత్తనం. దీంతోపాటు మరికొన్ని విత్తనాలు కూడా చూద్దాం మీకు. ఇంకోటి వచ్చేసి మనకు రావణ్ కూడా ఒక మంచి సీడ్ అండి. ఇది ఐరా సీడ్ వాళ్ళది రావణ్ అనేది. రావణ్ కూడా మనకు దుబ్బోవాలండి, పెద్దకాయ సైజు, అధిక దిగుబడి రావడానికి ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు రాగడి భూమి కానీ ఎర్రచెక్క భూమి, కొంచెం బలం ఉన్న భూములు అయితే మాత్రం అధికంగా ఇంకా మీకు ఒక 2-3 క్వింటాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తీసుకోండి. రేటు పరంగా చూస్తే మాత్రం ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో అమ్ముతున్నారు. కాబట్టి మ్యాక్సిమం మీకు 830 నుంచి 900 మధ్యలో ఎంఆర్పి దాటకుండా మీకు బిల్తో సాగిస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం గత 2 సంవత్సరాలు మనం చూస్తే ఎంఆర్పి పైన కూడా బ్లాక్లో అమ్మిన విత్తనాలు కూడా ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఎంఆర్పి లోపే అమ్ముతున్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు ఒకటికి 2-3 సార్లు ఆలోచించుకొని రైతులైతే మ్యాక్సిమం బిల్తో సహా ఉన్న విత్తనాలే తీసుకునే ప్యాటర్న్ చేయండి. మీకు పెద్దకాయ సైజులో ఒక మంచి విత్తనం ఇది కావాలనుకుంటే రావణ్ కూడా తీసుకునే ప్యాటర్న్ చేయండి. ఇకపోతే మరికొన్ని విత్తనాలు వచ్చేసి మనకు సూపర్ బంటి అండి. ఈ సూపర్ బంటి అనేది మనకు నూజివీలో కూడా అందుబాటులో ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి మాత్రం ఏసీని వాళ్ళదండి. ఏసీని వాళ్ళ కూడా దాంట్లో పేరు కూడా మనకు సూపర్ బంటి ఉంటుంది. దానికి దీనికి తేడా ఉంటుందని కొంచెం. ఇది మనకు బిగ్ బాల్ కాదు, అదేవిధంగా చిన్నకాయ సైజు కాదు, మీడియం సైజు ఉంటుంది. దిగుబడి మాత్రం బాగానే వస్తుందండి. మ్యాక్సిమం మీకు 10 నుంచి 15 క్వింటాల మధ్యలో మీ వ్యవసాయం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ ఉన్నటువంటి భూమిని బట్టి కూడా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం 10 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి సూపర్ బంటి అంటే మనకు నూజివీలో ఉంటుంది, ఏసీఎన్లో కూడా ఉంటుంది. కాబట్టి మీకు రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. ఇది మాత్రం మనకు మీకు చూస్తున్నది మాత్రం ఏషియన్ సీడ్ వాళ్ళది. ఇది మాత్రం మీకు బిగ్ బాల్ కాదు, మీడియం సైజ్ ఉంటుంది కాయ. మరి చిన్నగా ఉంటుంది, మరి పెద్దగా ఉంటుంది. కాబట్టి కూలి వాళ్ళు తీసేటప్పుడు కూడా మనకి ఈజీగానే వస్తుందండి. కాబట్టి వేసుకోవాలంటే మాత్రం ఇలాంటి విత్తనాలు వేసుకోండి. కాకపోతే మీకు ఇక మరొకటి వచ్చేసి తులసి 7 అండి. ఈ తులసి 7 అనేది కూడా ఒక మంచి విత్తనం. తులసిలో మనకు కబడ్డీ ఉంటుంది, అకిరా ఉంటుంది. ఈ అకిరా కొంచెం చిన్నకాయ సైజు, ఈ కబడ్డీ కానీ తులసి 7 కానీ మనకు పెద్దకాయ సైజు అండి. ఇది దిగుబడి పరంగా మాత్రం 15 క్వింటాలు దిగుబడి వచ్చిన రైతులు ఉన్నారు, 18 దాకా తీసిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తులసి 7 కూడా ఒక మంచి విత్తనం. ఇది మీకు తులసిలో కబడ్డీ ఈ రెండు కూడా అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. కబడ్డీ కూడా మన దగ్గర ఉంది. ఆ కబడ్డీ వచ్చేసి మనకు కొంచెం దిగుబడి పరంగా చూస్తే దీనికంటే కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం మాక్సిమం 15 క్వింటాల మీదనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తులసి 7 కూడా పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకోవచ్చు. తులసి 7 అయినా కబడ్డీ అయినా కూడా ఒక మంచి విత్తనం తులసి కంపెనీలో. అకిరా కూడా మనకు వచ్చేసి షార్ట్ డ్యూరేషన్, అంటే మనకు త్వరగా క్రాప్కి వస్తుంది. అది మీకు ఎక్కువగా మొక్కజొన్న పెట్టుకున్న రైతులకైతే బాగుండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అకిరా ఒకవేళ ఎవరైనా రైతులు మీరు మొక్కజొన్న పెట్టుకోవాలంటే మాత్రం అకిరా విత్తనం పెట్టుకోవచ్చు. ఇకపోతే మరి మీకు మరికొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి. మనకు ఇంకోటి వచ్చేసి కర్షక వాళ్ళ కూడా ఒక మంచి విత్తనం. కర్షకల మనకు వచ్చేసి సూపర్ వైట్ అండి. ఇది మనకు బిగ్ బాల్ అంటే పెద్దకాయ సైజు. దిగుబడి పరంగా కూడా మనకు మార్కెట్లో 10 నుంచి 12-13 క్వింటాలు దిగుబడి వచ్చిన రైతులు కూడా ఉన్నారు. ఇది మెయిన్గా కొంతమంది రైతులు కావాలని చెప్పి అడిగారు కాబట్టి మనం తెప్పియడం అయితే జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెట్టిన రైతులకి అయితే దిగుబడి పరంగా బాగానే ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ అదే సీడ్ కావాలంటే మనం కర్షక వల్ల వచ్చేసి విత్తనాన్ని తెప్పియడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైనా రైతులకు మీ ఏరియాకి అందుబాటులో ఉంటే ఇది కూడా తీసుకునే ప్యాటర్న్ చేయండి. కొత్తగా ఎవరైనా రైతులు ఇప్పుడే మేము పత్తి పెట్టాలనుకుంటే మాత్రం వారికైతే ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఏరియాకి అందుబాటులో ఉన్న ఏదైనా కానీ ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఉన్న విత్తనాలైనా పర్లేదు, ఈ విత్తనాలైనా పర్లేదు, మీకు ఒక మంచి విత్తనం పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు పెట్టుకోండి. ఇకపోతే మనకు ఈ కొత్తగా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదండి. US 7067 ఇది మనకు గత 2-3 సంవత్సరాల నుంచి మార్కెట్లో బ్లాకులు అమ్మిన రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం మాత్రం మనకి ఎంఆర్పి లోపే అమ్ముతున్నాం. అంటే 830-850 మధ్యలో అమ్ముతున్నారు. కాబట్టి వేసుకోవాలని కూడా ఒకటి మంచి విత్తనం. ఇది మీ కాయ సైజు కూడా పెద్దగానే ఉంటుంది, ఏరడానికి ఈజీగానే ఉంటుంది. దిగుబడి పరంగా కూడా మాత్రం 15 క్వింటాలు 13-14 క్వింటాల దిగుబడి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు మాక్సిమం అయితే అందరూ కూడా ఎక్కువ దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే
తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి విత్తనాలు కూడా తీసుకోవచ్చు. మీరు ఏదైనా కానీ మీ యొక్క భూమిని బట్టి నల్లరేగడి కానీ ఎల్లరేగడి అయినా కానీ మీరు ఈ విత్తనాలు వచ్చేసి పెద్ద కాయ విత్తనాలు పెట్టుకున్నట్లయితే అధికంగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు చిన్నకాయ మీడియం కాయ అయితేనో దగ్గర క్రాప్ ఉంటాయి కాబట్టి దీన్ని సాల్ పత్తి పెట్టుకుంటే మీకు అధికంగా ఒక 2-3 క్వింటాలు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం డబ్బ పత్తి పెట్టుకోవాలి. ఏదైతే చిన్నకాయ కానీ మీడియం సైజ్ అయితే ఉన్నాయో వాటిని మనం సాల్ పత్తి పెట్టుకున్నట్లయితే అధికంగా మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. డబ్బ పత్తికి వచ్చేసి మనకు మాక్సిమం ఒక ఎకరానికి వచ్చేసి 3,500 నుంచి 4,000 మధ్యలో మొక్కలు ఉంటాయండి. అదే మనం సాల్ పత్తి పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి ఇది 475 గ్రాములు ఉంటుంది. ఇది మనం 30 క్వింటాల వరకు వస్తుంది అండి. పోగుంటలు పోయినా కూడా మనం మళ్ళీ ఇంకో ప్యాకెట్ పెట్టాలి. ఎకరానికి ఎంత లేదన్నా 2 ప్యాకెట్ల వరకు పెట్టుకుంటాం మనం. అంటే పోగుంటలు పోయేదాన్ని బట్టి ప్యాకెట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనం సాల్ పత్తి పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ మీరు 3 ప్యాకెట్లు పెట్టుకున్నట్లయితే 6,000 నుంచి 8,000 మొక్కలు పడతాయి. కాబట్టి మొక్కలు ఎంత ఎక్కువ మొక్కలు పెడితే అంత దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ సాలు పత్తి పెట్టే ప్రతి ఒక్క రైతు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎకరానికి 3 ప్యాకెట్లు పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఈ కాయ అనేది పెరగడం వల్ల పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్క రైతు కూడా ఈ సాలు పత్తిలో మొక్కలు ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మాత్రం మీకు అనుకున్న దానికంటే అదనంగా ఇంకొక 2-3 క్వింటాల దిగుబడి తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇక పెద్ద కాయ సైజ్ ఎట్లా మనం డబ్బ పత్తి పెడతాం కాబట్టి ఈ చిన్న కాయతో పాటు మనం మీడియం కాయ 2 ఏది ఉన్నా కూడా మీకు కంపల్సరీ సాలు పత్తి పెట్టే ప్రయత్నం చేయండి. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.